ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం? వ్యవసాయం లేదు కదండి. రాజధాని కింద పోయింది. రాజధానికి ఇచ్చేసారా? ఆ. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? మేము అరెకరం. అరెకరం ఇచ్చారు. ఉమ్. సో రాజధానికి సంబంధించి రైతు కాబట్టి రాజధానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా మరి? అడగండి, నాకు తెలిసిన వరకు చెబుతాం. రాజధానికి సంబంధించి ఇప్పుడు మీరైతే భూములు ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఏమైనా మీకు ప్రభుత్వం నుంచి ఫలాలు ఏమైనా వచ్చినాయా మీకు? ప్లాట్ వచ్చింది. ప్లాట్ వచ్చిందా? ఇచ్చారా ప్లాట్? ఎంత మొత్తంలో ఇచ్చారు? అంటే అప్పుడు మనకి ఎకరానికి వచ్చి 25 సెంట్లు. అరెకరానికి 12.5 సెంట్ల. పన్నెండు. 12.5 సెంట్లు. ఎప్పుడు ఇచ్చారు ఇది? మేము వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతాం. మళ్ళీ మీకు ఇది రాజధానికి సంబంధించి వాళ్ళు ఉపాధి కోల్పోయారని చెప్పి పెన్షన్ లాంటిది ఏదో ఇచ్చారంట కదా, కౌలు డబ్బులు ఏదో అంటే ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? ఎకరానికి 70,000 దాకా. 70,000 ఇస్తున్నారు. గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? అంటే పెంచుకుంటూ వచ్చారుగా. ఇప్పుడు రాజధానికి ఈ భూమి సరిపోదు, ఇంకా భూమి కావాలంటున్నారు. దాన్ని మరి మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? వ్యతిరేకియాలండి. వ్యతిరేకియాలా? ఎందుకంటారు? 40,000 ఎకరం ఇచ్చాం కదా, దీన్ని బాగా చేసినా బయట బస్సాలు పోతుంది. మరి వ్యతిరేకంగా అది కూడా వస్తే ఒకేసారి డెవలప్ చేద్దాం అని చెప్పి ఆయన కూర్చున్నారు. మరి ఎట్ట చేస్తామండి? ఇప్పుడు తౌడి గింజలు తినేవాళ్ళు మండి పెడితే తింటాం. తౌడి తిన్నాక తర్వాత మిగిలింటే పెట్టాలా, దీన్ని పూర్తి చేయాలిగా. అది తప్పండి. ఇది బాగానే చేసిపోతున్నాడే కానీ ఇది తప్పు. ఇది మీ ఒక్కరి మాటనా, రాజధాని రైతులందరి మాట? ఇది ఎక్కువ శాతం అదే మాట. ఎక్కువ శాతం వ్యతిరేకిస్తున్నారు. 190 మంది అదే మాట. 10 మంది అటు ఇటు ఉంటారు. ఇంకోటండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది. రాజధానిలో ఏమైనా పురోగతి పనులు మీకు కనిపించినాయా? ఈ రోడ్లు చేస్తా ఉన్నారు. 3 ఏళ్లలో అవుతుందని చెప్పంటారా? 3 ఏళ్లలో అవుతుందా? అది మనం ఏం చెప్పగలరు? మీరు చూస్తా ఉంటారు కదా జరిగే ప్రాసెస్ ఇది మొత్తం. అయిద్ది అనుకుంటున్నాం. 3 ఏళ్లలో అయిద్ది అనుకుంటున్నాం. వాళ్ళు చెప్పే మాటలను బట్టి చేస్తారేమో అని అనుకుంటున్నాం. చేయకపోతే మనం ఏం చేసేది ఏం లేదు. మన వల్ల ఏ పని లేదు. పరిపాలన ఎలా ఉంది మరి? ఈ ప్రభుత్వ పరిపాలన ఉంది, జగన్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వరకు బాగానే ఉందండి. సరే, ముందు ముందు ఎట్ట జరిగితే ఎవరు జగన్ ప్రభుత్వం మరి ఆయన ఇవన్నీ ఏదో ఈ 3 రాజధానులు పాడని ఆ ఒక్క అంశంలోనే విభేదించారా జనాలు, లేకపోతే ఇంకా పరిపాలన పరమైన అంశాలు ఉన్నాయి? మందు కూడా అండి. కూడా మందు ప్రాబ్లం కూడా ఉంది. లేకపోతే ఆయన ఎవరు చేసేది వాళ్ళు చేస్తా ఉంటారు అనుకో. అవన్నీ చాలా తప్పులు చేశారు. 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఏం నచ్చినాయి మీకు? ఈ పింఛన్లు అవి కరెక్ట్ గా ఇస్తాం, ఇలా కౌళ్ళు వేస్తాం, ఈ రోడ్లు వేస్తాం. రోడ్లు పడ్డాయా మీ ఊర్లో? ఇది వేసారుగా, వర్షం వేసుకుంటూ వస్తున్నారు. గతంలో లాగా గుంతలు అలాంటి ఏం లేవు అంటారు? ఉండే ఇంకా చెయ్యాలి. ఇంకా చేయాల్సింది పూర్తి స్థాయిలో అవలా ఇంకా. అవును. మరి చేస్తారంటావా? చేయకపోతే అట్టండి. ఇంకోటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఫ్రీ బస్ అనేది ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పి అంటున్నారు. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా? అది మనకేం తెలిసింది. ఫ్రీ బస్ అనేది మహిళలకు ఉచితంగా బస్ సర్వీసులు మరి పెడితే బాగానే ఉంటది. పెడితే బాగానే ఉంటుందా? మరి ఆ మహిళలు ఎటు కూడా పోతా ఉంటారుగా. మేమంటే బళ్ళు వేసిపోతాం. ఆడవాళ్ళు బస్సులో పోతారు పాపం, ఏదైనా గుళ్ళు. అలా పోతే మరి ఆర్టీసీ కూడా గండి పడిద్దిగా. మరి ఇప్పుడు అవసరాలు రీత్యా పోవడం వేరు, అవసరం లేకపోయినా అవసరం కల్పించుకోవడం వేరు, ఈ రెండు ఉంటాయి కదా. సరే, అది వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు తెలియకుండా పెట్టారంటావా? మనం అవగాహన మనకి ఎందుకంటే. సరే పెద్ద, ఇప్పుడు బడికి పోయే పిల్లలకి అమ్మఒడి అనేది వేస్తా అంటున్నారు. అది వచ్చే నెలలో వేస్తామని చెప్పి అంటున్నారు. మరి వేస్తారని చెప్పి అనుకోవచ్చా? వేస్తారు అనుకుంటాం. వేయకపోతే చేసేది 2-3 సార్లు డేట్లు మారినాయి కదా, అందుకని చెప్తున్నా. వేస్తానంటే వేస్తాం అనుకుంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. చేయకపోతే ఏం చేసేది ఏమి లేదు. ఇంకా ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటాయి, ఉండే వాళ్ళకి ఉంటాయి, లేని వాళ్ళకి లేదు. అంటే ఉంటాయి కదా, ఫలానా వాళ్ళ పెన్షన్ రావట్లేదనో, లేకపోతే రేషన్ కార్డులు రావట్లేదనో, అలాంటివి ఏమైనా ఉన్నాయా? దేవుణ్ణి తిడతాం ప్రతి ఒక్కళ్ళు. నాకు న్యాయం చేయలేదు అంటాం, నాకు బాగా చేసి ఇంకొక ఆయన అంటారు. అవన్నీ సాధ్యం జరిగే పని లేదు. కానీ ఇంకోటి, ఇంతకుముందు వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏ ప్రభుత్వ పథకమైనా వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా, ఎవరు చెప్తున్నారు? ఏమైనా అటువంటి సమస్యలు ఉంటే ఎలా మీరు సాల్వ్ చేసుకుంటున్నారు? వాలంటీర్లు ఉన్నప్పుడు అట్నే ఉంది, ఇప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్ గా టైంకి డబ్బులు ఇస్తున్నారు, సమయానికి ఇబ్బంది ఏమి లేదు. ఏమైనా ప్రభుత్వ సంబంధించినటువంటి పథకాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వివరాలు ఎవరు చెప్తున్నారు మీకు? ఇప్పుడు గతంలో అయితే వాలంటీర్లు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? సచివాలయంలో మరి అందరు ఉన్నారా? ఉద్యోగస్తులు సకాలంలో స్పందిస్తున్నారా? అవి కూడా వినాలిగా. ఇప్పుడు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం జరిగిందో మరి న్యాయం చేయాలంటే చేయాలి కదా. వాళ్ళు కూడా టైంకి ఉంటున్నారా? ఆఫీసుల్లో పనులు చేస్తున్నారా? చేస్తున్నారా? లేకపోతే తిప్పిస్తున్నారా? మొత్తం తిప్పించి అట్టు ఊరుకుంటారు. మొత్తం ఎన్ని మార్కులు వేస్తా పెద్దనా ఈ ప్రభుత్వానికి? ఎన్ని మార్కులు? లెక్క మనకు తెలియదు. ఎన్ని మార్కులు వేస్తాయి 11 నెలలకి? మార్కులు అంటే మనకి ఏం తెలుస్తుంది. సరే పెద్దనా, మరి జగన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? ఏమో, ఆయనకి ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా. దీని మీద వ్యతిరేకం వచ్చిద్దాం అప్పటికి. వస్తే జనం ఏముంది, తిప్పేస్తారు. మనం తిప్పినట్టు మళ్ళీ తిప్పుతారు అంటారు.